ఎం న్యూస్ కు స్వాగతం. మండపేట నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కావన ప్రభాకరరావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం దాల్వా వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న ఈ తరుణంలో డీజిల్ కొరత కారణంగా వరి కోత మిషన్లు రవాణా వాహనాలు నిలిచిపోయి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు వెంటనే స్పందించి ఇంధన సరఫరాను క్రమబద్దీకరించాలని మండపేటలో మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. దాల్వా సీజన్ చివరి దశకు చేరుకున్న తరుణంలో మండపేట పరిసర ప్రాంతాల్లో ఇంధన కొరత రైతులను వణికిస్తుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతుంటే డీజిల్ దొరకపోవడం కొండ మీద కారం చల్లినట్లుగా ఉందని కావన ప్రభాకరరావు విమర్శించారు. కోత మిషన్లకు ధాన్యం తరలించే ట్రాన్స్పోర్ట్ వాహనాలకు డీజిల్ అత్యవసరమని, ఈ సమయంలో కొరత ఏర్పడడం అధికారుల వైఫల్యమేనని ఆయన దుయ్యబట్టారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పట్టణంలోని ప్రతి నియోజకవర్గంలోని కూడా పెట్రోలు డీజిల్ ఎక్కడ దొరకటం లేదు. అధికారులు ఏమో చాలా లభ్యతగా ఉంది, ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ ఇది సత్యదూరం. వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేసినట్టయితే అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకడం లేదని తెలుస్తుంది. అది ఏమీ చేయటం లేదు. వాళ్ళ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, డిఎస్ఓ కానీ, సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా క్షేత్రస్థాయిలో రావటం లేదు. బంకుల్లో బారులు తీరి జనం ఉంటున్నారు. పెట్రోల్ కోసం ఉన్నారు, డీజిల్ కోసం మరీ ఉంటున్నారు. ఈవేళ రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో వరి పండించిన టైం ఇది. వరి పంటలు చేతికొచ్చే టైము. ఈ టైంలో రైతుకి వరి కొయ్యడానికి కోత మిషన్కి డీజిల్ కావాలి. దానికి క్యాన్లు పట్టుకుని రోడ్లంతా తిరుగుతుంటే బంకుల దగ్గరికి వాళ్ళు ఎక్కడ కూడా 2 లీటర్లు 3 లీటర్లు కొట్టడమే తప్ప అసలు వాళ్ళకి కావాల్సినంత డీజిల్ ఇవ్వడం లేదు. దానివల్ల రైతులు యొక్క ఈ పంటలన్నీ కూడా కోతలు ఆగిపోతున్నాయి. దానివల్ల రైతు చాలా నష్టపోతాడు. ఇప్పటికే రాష్ట్రంలో రైతు చాలా నష్టాల్లో ఉన్నాడు. వాడిని పైకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కనికరించడం లేదు. ముఖ్యంగా ఇటువంటి సంఘటన, ఇటువంటి పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా గతమునందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగా ఏదైనా ఉపద్రవాలు వస్తాయని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు నిల్వలు ఉండేవి ఈ దేశంలో. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఆహార ఉత్పత్తులు కానీ అన్నీ కూడా ఒక 5 ఇయర్స్కి ఒక ప్లాన్గా దాచి ఉంచేవారు. ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడా లేదు. అది లేక ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యల వల్ల ఈవేళ రైతు నష్టపోతున్నాడు, ప్రజలు నష్టపోతున్నారు. తక్షణం స్పందించి వెంటనే ఈ రాష్ట్రంలో రైతానికి కావాల్సినటువంటి డీజిలు, అలాగే పెట్రోలు, అలాగే ఆటో వాళ్ళు కానీ, చిన్నకారులు కానీ, వాహనదారులు కానీ వీళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ ఇబ్బందులు లేకుండా వెంటనే కలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే మన కలెక్టర్ని, అలాగే జాయింట్ కలెక్టర్ని, డిఎస్ఓని వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇది కానీ చేయకపోయినట్టయితే తక్షణం ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. మేమందరం దానికి మీరంతా బాధ్యత వహించవలసి ఉంటుంది. మీరు ప్రభుత్వం చెప్పేది ఒకటి, ప్రభుత్వం పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్తున్నాడు. కానీ మీరు ఎక్కడ చేయట్లేదు. మీరు ఎక్కడ శుభ్రంగా హాయిగా రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి గారు పిల్లలు వాయించుకుంటూ కూర్చున్నట్టు మీరు ఎక్కడ కూర్చుని మీరు వ్యవహారం చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలోకి రావట్లేదు. ఖచ్చితంగా వచ్చి వెంటనే ఈ బంకుల మీద కూడా దాడులు చేయండి. ఎవడన్నా నిల్వలు పెట్టినట్టయితే సీజ్ చేయండి. లేని పక్షంలో వాళ్ళు సప్లై చేయని పరిస్థితులు ఉంటే వెంటనే ఆయిల్ కంపెనీలు అన్నింటికి తగిన డైరెక్షన్ ఇచ్చి వెంటనే వాళ్ళని ఆయిల్ అన్ని బంకులకి పూర్తిగా సప్లై చేసే విధంగా చేయమని చెప్తున్నాను. కొంతమంది బంకు యజమానులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు డబ్బులు కడితే 12,000 లీటరు ఒక ట్యాంకర్కి డబ్బు కడితే అందులో 3,000 లీటర్లు ఏమో డీజిల్ ఇచ్చి 9,000 లీటరు పెట్రోల్ ఇస్తున్నారట. దానివల్ల మరీ కొరత వస్తుంది. అంచేత వాళ్ళకి కావాల్సిన గతంలో ఇచ్చేవారు. అదేవిధంగా ఈవేళ బంక్ యజమానులు ఏదైతే డబ్బు కట్టారో దానికి అదేవిధంగా మనం డీజిల్కి డీజిల్, పెట్రోల్ కూడా సప్లై చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్